నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ప్రధాన అంశాలు చూద్దాం. ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్న ముఖ్యమంత్రి. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నంద్యాల బహిరంగ సభలో ప్రసంగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేస్తామన్న పార్టీ అధినేత. అనంతపురం జిల్లా బుక్రాయ సముద్రం ప్రజాగళం రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి 3 ప్రత్యేక పరిశీలకులు. వచ్చే వారం నుండి రాష్ట్రంలో పర్యటిస్తారన్న ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్రంలో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. తగు జాగ్రత్తలు పాటించాలన్న సంస్థ ఎండీ. దేశంలో 2వ దశ లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. 88 లోక్సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలో న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ 600 మందికి పైగా లాయర్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కు లేఖ రాసిన వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఇతరులను వేధించటం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతిని విమర్శించారు. 5 దశాబ్దాల క్రితం వారే కేంద్రానికి కట్టుబడి ఉండే న్యాయ వ్యవస్థ కోసం పిలుపునిచ్చారని, తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరుల నుంచి నిబద్ధతను కోరుకుంటారని, కానీ దేశంపై మాత్రం ఎటువంటి నిబద్ధతను చాటుకోరని ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయులు వారిని ఎందుకు దూరం పెడుతున్నారో ఆశ్చర్యపోనవసరం లేదని పేర్కొన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనపై చర్చించాలన్నారు. ఇంటింటికి పెన్షన్లను నెల మొదటి రోజే అందించామన్నారు. లంచాలు, అవినీతి, వివక్ష లేకుండా 58 నెలల పాలన పారదర్శకంగా నిర్వహించామన్నారు. 5 ఏళ్లలో గ్రామాల్లో ఎంతో మార్పు వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం చూపిన అభివృద్ధిని చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా తీసుకురాని ఎన్ని మంచి మార్పుల్ని తీసుకువచ్చాడో మీకే కనిపిస్తా ఉంది. మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది, మీ గ్రామాల్లోనే కనిపిస్తా ఉంది, ఇంటి బయటే కనిపిస్తా ఉంది. మచ్చుకు అందులో కొన్ని మార్పుల్ని మీ ముందు ఈరోజు ఉంచుతా ఉన్నాను. ఈ మార్పులకు ప్రజలంతా కూడా మద్దతు పలకడం ఎంత అవసరమో ఒక్కసారి మీరే గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. మీరే చెప్పండి అని కూడా కోరుతా ఉన్నాను. ముందుగా గ్రామం ఎలా మారిందో ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు గ్రామంలోకి మీరు అడుగుపెట్టిన వెంటనే మీ గ్రామంలో విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ అయితే వార్డు సెక్రటేరియట్, ఈ విలేజ్ సెక్రటేరియట్, ఈ వార్డు సెక్రటేరియట్ అంటే మీ జగన్ ఎప్పుడు వచ్చాయి అని అంటే ఈ 58 నెలల కాలంలోనే. అందులో 10 మంది మన పిల్లలు, మన చెల్లెమ్మలు, మన తమ్ముళ్ళు మన కొరకు అక్కడే మన గ్రామంలోనే ఉద్యోగాలు చేస్తూ అక్కడే కనిపిస్తారు. ఎవరు తెచ్చారు అనంటే మీ జగన్ ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లు అందించే పెన్షన్ 1వ తేదీన సూర్యోదయానికంటే ముందే సెలవు దినమైన ఆదివారమైనా కూడా
అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని ఆరాటపడుతూ మనవల్లగా మనవడిగా ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లను అందించే పెన్షన్ అంటే జరిగింది చేసినది మీ జగన్ ఈ 58 నెలల్లోనే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీలను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధిలోకి తీసుకొస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజాగళం యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతితో రాష్ట్రాన్ని దోచుకుంటోందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం, డ్రగ్స్, మద్యం వినియోగం పెరిగిపోయిందని ఆరోపించారు. ఎస్సీలకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉండే వాళ్లే కాదు అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చిన్నవాళ్ళు నష్టపోయారు, మధ్యతరగతి నష్టపోయారు, పెద్దవాళ్ళు నష్టపోయారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సామాజిక న్యాయం కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 96-97 ఎస్సీల్లో అందరికీ న్యాయం చేయాలని ABCD వర్గీకరణ తెచ్చుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వర్గీకరణ కాపాడలేకపోయిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. అది కోర్టులో కొట్టేశారు. మళ్ళీ ఇప్పుడు కేంద్రం కూడా ముందుకు వచ్చింది, ఎన్డీఏ ముందుకు వచ్చింది, వర్గీకరణ సహకరిస్తామని చెప్పారు. చాలా సంతోషం. 97లో నేను చేసిన పని ఇప్పుడు దేశమంతా ఆచరించే పరిస్థితికి వచ్చారు. దీనికంటే ఆనందం ఒకటి లేదు. మళ్ళీ మా దగ్గరకు జిల్లా వారీగా కేటగిరైజేషన్ పెట్టి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అన్ని కులస్తులకు న్యాయం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి దళితులకు న్యాయం చేస్తానని చెప్పి దళితుల గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను దళితుల కోసం 27 స్కీములు తీసుకొచ్చాను. 27 స్కీములు రద్దు చేశాడు. ఇంకో పక్క బీసీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు. తెలుగుదేశం పార్టీని కాపాడిందే వెనుకబడిన వర్గాలు. మీకు రుణపడి ఉన్నాం. అనంతపురం జిల్లాలో ఎక్కువ వెనుకబడిన వర్గాలే ఉన్నారు. భవిష్యత్తులో కూడా అన్ని విధాల రాజకీయంగానే కాదు ఆర్థికంగా సామాజికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి వస్తానే 30 స్కీముల్ని పథకాలను రద్దు చేశాడు. ఆదరణ పథకం లేదు, బీసీ కార్పొరేషన్ కు నిధులు లేవు, చేనేతలకు సబ్సిడీలు లేవు, స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్లు కట్ చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అదే మరి మైనారిటీస్ మోసం చేశాడు. నేను బీసీలకు ఒకటి హామీ ఇచ్చాను, 50 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి 3 ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి రామ్ మోహన్ మిశ్రాను స్పెషల్ జనరల్ అబ్జర్వర్గాను, విశ్రాంత ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రాను స్పెషల్ పోలీస్ అబ్జర్వర్గాను, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ను స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గాను నియమించినట్లు తెలిపారు. ఈ 3 ప్రత్యేక పరిశీలకులు వచ్చే వారం నుండి రాష్ట్రంలో పర్యటిస్తారని, ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను పరిశీలిస్తారన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పటిష్టంగా అమలుపరిచే అంశంతో పాటు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, సమస్యాత్మకమైన ప్రాంతాలతో పాటు ఓటర్లను ఆకర్షించే, ప్రేరేపించే అంశాల నియంత్రణపై కూడా వీరు ప్రత్యేక దృష్టిని సారించనున్నట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అలాగే జిల్లా ఎన్నికల అధికారులు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో ఎన్నికల సంఘం నిర్వహించే సమావేశాల్లో వీరు పాల్గొని వారి విలువైన అనుభవాలను, సూచనలను, సలహాలను ఇస్తారని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో జరిగే సాధారణ ఎన్నికలకు సంబంధించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల తరపున హాజరయ్యే మీడియా ప్రతినిధుల పేర్లు సోమవారంలోగా వెల్లడించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
మే 13న ఎన్నికల పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియలకు వేరువేరుగా ప్రధాన పత్రికలు, ఛానళ్ల తరపున 2 రిపోర్టర్లు, 2 ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, చిన్న పత్రికల తరపున 1 రిపోర్టర్ హాజరయ్యే విధంగా అక్రిడిటేటెడ్ జర్నలిస్టుల పేర్లు స్పష్టంగా తెలపాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే జరిగిందని వైఎస్ఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి పేర్కొన్నారు. కడపలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభలో అసత్యాలను చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. గత 40 సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసిన కడప పార్లమెంటు సీటును హత్య చేయించిన ముద్దాయికి కేటాయించడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆయన నిన్న మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఆయన అనేక విధాలుగా శుద్ధ అబద్ధాలు చెప్పడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం పులివెందులకే దాదాపు 8,100 ఇల్లు శాంక్షన్ చేస్తే వాటిలో ఒక్క ఇంటిని కూడా లబ్ధిదారులకు ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పూర్తిగా కేంద్రం 1,80,000 రూపాయలు ఈ ఇంట్లకు కేటాయిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తను నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపట్టినట్టు నిన్న మీటింగ్లో శుద్ధ అబద్ధాలు చెప్తున్నాడు. 22 లక్షలు ఇల్లు మీకు నిర్మించి ఇస్తానని, అంటే 5 సంవత్సరాల నుంచి ఒక్క లబ్ధిదారుని కూడా ఇల్లు ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అది కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా ఇచ్చే నిధుల ద్వారా చేశాడు. రంగులు కొట్టాడు ఫస్ట్ వాళ్ళ పార్టీ రంగులు. హైకోర్టు అక్షింతలేస్తే మళ్ళీ మళ్ళీ డబల్ ఖర్చు పెట్టాడు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు రాష్ట్రంలో పేదల జీవితాలనే మార్చివేశాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 14 ఏళ్ల అనుభవం అని చెప్పుకున్న చంద్రబాబు తన హయాంలో ఇటువంటి అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారో ప్రజలు ప్రశ్నించాలని కోరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 2వ రోజు ఆయన ఎర్రగుంటలో స్థానిక ప్రజలు, మేధావులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి, వివక్షతకు తావు లేకుండా సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలతో కేవలం ఒక్క ఎర్రగుంట్లలోనే 93% మంది లబ్ధి పొందారని తెలిపారు. 58 నెలల్లోనే ఈ ఒక్క గ్రామంలోనే ఒక వైఎస్ఆర్ పెన్షన్ కానుక అయితేనేమి, ఓ వైఎస్ఆర్ రైతు భరోసా అయితేనేమి, ఓ అమ్మఒడి అయితేనేమి, ఓ ఆసరా అయితేనేమి, ఓ జగనన్న విద్యా దీవెన అయితేనేమి, హౌసింగ్కి సంబంధించిన డైరెక్ట్గా డీబీటీ అయితేనేమి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీకి ఫార్మర్స్కు రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, జగనన్న వసతి దీవెన అయితేనేమి, 0 వడ్డీ కింద పొదుపు సంఘాలకు ఇచ్చిన డబ్బులైతేనేమి, క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, జగనన్న తోడైతేనేమి, చేదోడైతేనేమి, కాపు నేస్తం అయితేనేమి, వైఎస్ఆర్ బీమా అయితేనేమి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి, కోవిడ్కి సంబంధించిన టైంలో కోవిడ్ అసిస్టెన్స్ అయితేనేమి, ఈబీసీ నేస్తం అయితేనేమి, నేతన్న నేస్తం అయితేనేమి, 0 వడ్డీ పంట రుణాలు అయితేనేమి, కళ్యాణమస్తు అయితేనేమి, వాహనమిత్ర అయితేనేమి, అర్చకులకు ఇచ్చే బెనిఫిట్స్ అయితేనేమి, మొత్తంగా బటన్ నొక్కడం, మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఎక్కడ ఎవరు కూడా లంచాలు అడగడం లేదు, ఎక్కడ ఎవరు కూడా వివక్ష చూపించడం లేదు, ఏ కులమని అడగడం లేదు, ఏ మతమని అడగడం లేదు, ఏ వర్గం అని అడగడం లేదు, చివరికి మీరు ఏ పార్టీ అని కూడా అడగడం లేదు. అర్హత ఉంటే చాలు ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల్లో సంతోషాన్ని చూడాలనే ఏకైక ఉద్దేశంతో మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
3 నెలల్లో డబ్బు డబుల్. వారే వా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా, నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజాగళం ప్రచార కార్యక్రమంలో భాగంగా రాప్తాడులో జరిగిన రోడ్ షోలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇసుకను అక్రమంగా తరలించి కోట్ల రూపాయలను అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారన్నారు. అక్రమ కేసులు బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని, జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే అందరి లక్ష్యం కావాలని పేర్కొన్నారు. జగన్ పాలనలో విద్యుత్ ఛార్జీలు అమాంతం పెంచేశారన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆ హామీని పూర్తిగా విస్మరించారన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన ధైర్యం. ఈ రోజు వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. అందుకే 3 పార్టీలు కలిసి బరిలోకొచ్చాం. మేము కలిసింది మా కోసం కాదు, రాష్ట్రం కోసం, 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం కలిసాం. దెబ్బతిన్న రైతాంగం కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి అడుగులేస్తున్నాం. మహిళల రక్షణ కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం కోసం కలిసి బరిలోకి దిగాం. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం మాకు మద్దతు ఇమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రజాగళాన్ని నిపించడానికి నేను మీ ముందుకు వచ్చాను. మీ ఉత్సాహం చూశాను. ప్రజా ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా ఈ రాప్తాడు ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న వరకు బెదిరించారు, కేసులు పెట్టారు. ఇప్పుడు ఎవ్వరూ భయపడక్కర్లేదు. ఎన్నికల కమిషన్ వచ్చింది. ఒకటే చెప్తున్నా, మీ ప్రాణానికి నా ప్రాణం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పుల ప్రభావం చూపనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీఆర్ కూర్మన తెలిపారు. ఈరోజు 22 మండలాల్లో వడగాల్పులు, రేపు 31 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో 11, నంద్యాలలో 4, మన్యం జిల్లాలో 3, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. వడగాల్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కోరారు. ఎండ తీవ్రతకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తరచుగా మజ్జిగ, ఓఆర్ఎస్ కలిపిన ద్రావణాలు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ తగిలితే తీవ్ర తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయని వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని మీడియా సంస్థల ప్రతినిధులకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి సూచించారు. విజయవాడలో మీడియా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ తప్పుదోవ పట్టించేలా సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంత ఉందని, ఎన్నికలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని మీడియా ద్వారా ప్రజలకు అందించేందుకు మీడియా సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తప్పు సమాచారము రకరకాల ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఎలక్ట్రల్ గెయిన్స్ కోసము ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ రాజకీయ పక్షాలు ఏం చేస్తుంటాయంటే సమాచారాన్ని తప్పుదో పట్టించే విధంగా ఇస్తుంటాయి. దానికి అధికారికంగా ఇక్కడి నుంచి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఏది సరైన సమాచారం అని ధృవీకరించి ఇవ్వడం కోసం అధికారికంగా ఏర్పడ్డ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా కలెక్టర్ గారు, పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఇక్కడ కమిషనర్ గారు, రిటర్నింగ్ ఆఫీసర్స్, ఏఆర్ఓస్ వాళ్ళు ఇచ్చే సమాచారం ఏదైతే ఉందో అధికారిక సమాచారం ఉంటుంది. కాబట్టి ఆ సమాచారాన్ని ప్రజలకి చేరవేస్తే గనక వాళ్ళకి సరైన సమాచారాన్ని పత్రికా మిత్రులు చేరవేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఒక మంచి ఎలక్షన్ రూము, ప్రెస్ కాన్ఫరెన్సులు కావాలన్నా, అధికారులు ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలన్నా, తర్వాత ఎలక్షన్స్కి సంబంధించిన డేటా ఏదైనా కావాలన్నా దానికి కూడా ఒకటి డేటా అది కూడా చెప్పి ఉన్నాము ఎస్ఐసిలో.
అంటే గత ఎలక్షన్స్లలో ఎవరు గెలిచారు, ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కంబైన్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎవరు గెలిచారు, ఎంత మెజార్టీతో గెలిచారు, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఒక రెడీ రికనర్ లాగా పనిచేస్తుంది ఇది. ముందుగా ఈ ఎలక్షన్ రూమ్ తయారు కావడానికి నిధులు, ప్రోత్సాహం అన్నీ ఇచ్చిన కలెక్టర్ గారికి, డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లాలో సి విజిల్ యాప్లో నమోదైన అభ్యంతరాలు, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. దూరదర్శన్తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయడంతో పాటు సి విజిల్ యాప్లో ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 40% అంగవైకల్యం కలిగిన వారికి ఇంటి వద్దే ఓటు హక్కు కల్పించుకునే సౌలభ్యం కల్పిస్తున్నామన్నారు. కాకినాడ జిల్లాలో 1640 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి 892 లొకేషన్స్ లో. సో ఎన్నికల అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత 7 కాన్స్టిట్యుయెన్సీస్ ఏమేమి ఉన్నాయి, అన్ని కాన్స్టిట్యుయెన్సీలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి మెజిస్ట్రియల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి 3 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ 3 షిఫ్ట్స్ లో పని చేస్తున్నాయి. సి విజిల్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ కూడా 95% అక్యురసీతో విదిన్ 100 minutes లో డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నాము. దాంతో పాటు పోలింగ్ పర్సనల్ ఎవరెవరు పోల్ డేకి మనకి పిఓ, ఏపీఓ, ఓపీఓస్ ఉంటారు, వాళ్ళ డేటాబేస్ అంతా రెడీ చేయడం జరిగింది. వచ్చే నెలలో April 1st week లో ర్యాండమైజేషన్ చేసి వాళ్ళకి కూడా డ్యూటీస్ అలాట్ చేయడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకంగా ఈసీఐ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హోమ్ ఓటింగ్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 85+ years సీనియర్ సిటిజన్స్ ఈ జిల్లాలో 7500 ఓటర్స్ దాదాపు ఉన్నారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ మన దగ్గర అబౌవ్ 40% డిసెబిలిటీతో మోర్ దెన్ 18,000 ఓటర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఇంటి వద్దనే వాళ్ళ దగ్గరకి పోలింగ్ టీమ్స్ వస్తాయి బిఫోర్ ద డేట్ ఆఫ్ పోల్. అక్కడికి వాళ్ళు ఓట్ వేయొచ్చు. వాళ్ళకి ఆప్షన్ ఇది, కంపల్సరీ ఏం కాదు. వాళ్ళు పోలింగ్ స్టేషన్ కి వెళ్ళొచ్చు లేదా వాళ్ళ ఇంటి వద్దనే ఓటింగ్ చేసుకోవచ్చు. దానికి కూడా అందరూ బిఎల్ఓస్ నుంచి ఫామ్ 12D డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయబోతున్నాం. కృష్ణా జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి రాజబాబు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. మచిలీపట్నంలో ఈరోజు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ప్రచార వాహనాలు, ర్యాలీలు, మైక్ తదితర 26 రకాల అనుమతులు ఇవ్వడానికి సింగిల్ విండో డెస్క్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పట్ల వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అవగాహనతో ఉండాలని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని, ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కోడ్ అమల్లో ఉంటుంది అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి రాజకీయ ప్రచార బ్యానర్లు, జెండాలు ఉండరాదని సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి రావడం జరిగింది. దానికి సంబంధించి కృష్ణా జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అండ్ ఈరోజు ఆల్ పొలిటికల్ పార్టీస్, జిల్లాలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అందరినీ కూడా పిలిచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించినటువంటి నియమావళిని, నిబంధనలను కూడా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీటింగ్స్ కండక్ట్ చేయడంలో పర్మిషన్స్ కానీ, తర్వాత పోస్టర్స్, ఫ్లాగ్స్ సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ, తర్వాత అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి పర్మిషన్స్, వాటి గురించి చెప్పడం. అదేవిధంగా క్రిటిసిజం, దాంట్లో ఉన్నటువంటి నియమ నిబంధనల గురించి కూడా చెప్పడం. దాంతోపాటు ప్రజలకు ఫిర్యాదుల్ని చేసుకునే అవకాశాలు ఉన్నటువంటి సి విజిల్ గురించి కానీ, తర్వాత 1950 నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ గురించి కానీ, తర్వాత నేషనల్ గ్రీవెన్స్ పోర్టల్ గురించి కానీ, కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి కానీ, ఇవన్నిటి గురించి కూడా వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వారు కూడా అనేక డౌట్లు ఈ పర్మిషన్స్ గురించి అడిగారు, అవన్నీ కూడా వాళ్ళు క్లారిఫై చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు వలసలు వెళ్లకుండా ఉండేందుకు ముందస్తు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు.
ఈరోజు వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కార్మికులకు కనీస పని దినాలు కల్పించడంపై దృష్టి సారించాలన్నారు. పని సమయంలో వారికి ORS ప్యాకెట్లను అందించాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం ఆరోపించారు. విజయవాడలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ గంజాయి, కొకైన్ వంటి డ్రగ్స్కు ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రకటించాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరిపై జగన్మోహన్ రెడ్డి నిందలు మోపుతున్నారన్నారు. ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని, అందుకే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారన్నారు. రాష్ట్రం నాశనం అవ్వడానికి ప్రధాన సూత్రధారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. దీన్ని మేము ఓపెన్గా ఛాలెంజ్ చెప్తా ఉన్నాం. మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? ఏం మొహం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఓట్లు అడుగుతారు? పర్సనల్గా వ్యక్తిగతంగా ఒక మహిళ మీద మీరు మాట్లాడుతూ ఉన్నారంటే చుట్టరకాలను కలిపి మీకు అది సిగ్గనిపించట్లేదని నేను అడుగుతూ ఉన్నాను. కేంద్రంలో మోడీ గారు కానీ, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అపోజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజున ఒక ఎన్డీఏ కూటమిగా నిలబడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం కేంద్రంలో 400 సీట్లు తీసుకొచ్చి రాష్ట్రంలో 160 అసెంబ్లీ తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఒక కూటమిగా ఏర్పడి వీళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తుంటే దాన్ని భరించలేక ఓడిపోతామనే భయంతో వాళ్ళకి ఎంపీలు క్యాండిడేట్లు 5 ఎంపీలు మారిపోయారు. పార్టీ ఒక 18 మంది ఎమ్మెల్యేలు మారిపోయారు, ఒక 4 ఎమ్మెల్సీలు మారిపోయారు, కార్పొరేషన్ చైర్మన్లు మారిపోయారు. ఇవాళ మీకు క్యాండిడేట్లు దొరకనటువంటి పరిస్థితి. వివేకానంద రెడ్డి కేసు 5 సంవత్సరాలైంది. మార్చి 14వ తారీఖున 2019 జరిగితే మీరు ఆ రోజున హైకోర్టులో వేశారు, సిబిఐకి డిమాండ్ చేశారు. మీరు ఇవాళ హైకోర్టులో ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? మీరు నీతి నిజాయితీ ఉన్న వాళ్ళైతే ఇది మా స్ట్రైట్ క్వశ్చన్. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే తాడేపల్లి. ఇసుక ఎక్కడండి? 4,000 రూపాయలు ఇసుక ఎక్కడ? లారీ 40,000 రూపాయల ఇసుక ఎక్కడ? సో ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు ఒక అరాచకాన్ని సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల ప్రచారానికి అవసరమైన అనుమతులు తప్పనిసరని చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ అన్నారు. జిల్లా సచివాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి అన్ని రాజకీయ పార్టీలు ప్రచారానికి ముందుగా అనుమతులు తీసుకోవాలని, ప్రచారంలో సామాన్య ప్రజా జీవనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిత్తూరు జిల్లా ఎన్సిసి అంటే ఎన్నికల కోడ్ నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత 16వ తేదీ మార్చి 16 అమల్లోకి వచ్చిన తర్వాత ఎంతో మీటింగ్స్ సభ్యులందరితో కల్పించారు. దాంతో పాటు ఇందులో ముఖ్యంగా 3-4 అంశాలు సభ్యులందరికీ అన్ని పార్టీల నుంచి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రతినిధుల ద్వారా వాళ్ళ పార్టీలకి తర్వాత క్యాండిడేట్స్ కి లోకల్ క్యాండిడేట్ 3-4 పాయింట్స్ మనం తెలియజేయదలుచుకున్నాం. ఒకటి మైక్స్, తర్వాత ఏవైతే పెడుతున్నారో వాటిలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేదా ఏదైనా పాటలు కానీ ఒకసారి మన DDINPR సమక్షంలో MCMC కమిటీ అని ఉంటుంది, మీడియా కంట్రోల్ అండ్ మీడియా మానిటరింగ్ కమిటీ. సో ఆ స్పీచ్ కానీ లేకపోతే ఏదైనా సాంగ్ కానీ ఇది మనం పబ్లిష్ చేస్తున్నాము ఆర్ ఇది మనం స్పీకర్ లో పెడుతున్నాము పర్మిషన్ తీసుకొని మనం ప్లే చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత రెండవది అభ్యంతర వైపు నుంచి ఈ MCCకి సంబంధించి ఎక్కడైనా కానీ ఇంకా వైలేషన్స్ అంటే ముఖ్యంగా ఏదైనా ఫోటోలు కానీ లేదంటే ఏదైనా పార్టీ సింబల్స్ ఉన్న చోట
ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా ఈరోజు తీసుకోవడం జరిగింది అండ్ మా వైపు నుంచి తీసుకున్న యాక్షన్ కూడా తెలపడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం చిత్తూరు జిల్లాలో అత్యంత ప్రశాంత వాతావరణంలో ఇంతవరకు కోర్ట్ విషయంలో ఎలాంటి పెద్దగా సంఘటనలు జరగలేదనే చెప్పుకోవాలి. ఈ మీదకి కూడా ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్ అయిపోయిన వరకు అందులో ఇలానే అందరూ ఆల్ పార్టీస్ సహకరిస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.